ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా దేవా, మీ కృప కొరకు, దేవా మీ దీవెన కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మరొకసారి మీ పాదములు యొద్ద ఈ విధంగా మేము చేరడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి నాయన, అయా పాడుకునే పాటను మీరు ఆశీర్వదించండి. దేవా మా స్తుతుల మీద మీరు ఆశీర్వలో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. దేవా మరి తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా వేకువజామున తెల్లవారుతుండగా దేవా మరి తండ్రి స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో మీ వాకులు వాగ్దానాలు ప్రభా మా పక్షంగా నెరవేర్చబడాలని దేవా మరి తండ్రి ప్రభా ఆశతో ఆసక్తితో చదువుతూ ఉండగా దేవా గొప్పగా ప్రభా మరి తండ్రి మా జీవితంలో మా కుటుంబాల్లో దేవా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మీకు సాధ్యమైంది ఏదీ లేదు ప్రభా మరి తండ్రి నాయన, మేము నమ్ముతున్నాం. దేవా మీ వాక్కు మీ వాగ్దానం గొప్పది. దేవా గొప్పగా మీరే మా పక్షంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నాయన మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఎంచినందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా ఉదయకాలం శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని ప్రభా మరి తండ్రి నాయన వింటూ ఉండగా మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మరి తండ్రి ప్రభా, అయా మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించే దేవుడవు, ప్రేమించే దేవుడవు. దేవా మరి తండ్రి నాయన, మీ మనసును మేము ఎంతో ప్రభా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి విశ్వాసంలో నుంచి ఇంకొన అధిక విశ్వాసంలోనికి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర. ఈ దినాల్లో మా ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని ప్రభా మీ వాక్యం వినుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగే మరి తండ్రి నాయన, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహంలో మీ సన్నిధి ఉంచండి. మీ ప్రసన్నత మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ఆయన. ఈ దినమంతటికి కావాల్సిన గొప్ప శక్తిని, బలాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి ఒక పాట పాడుకుందాం. 184వ పాట, నీ ప్రేమ ఎంతో 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 మధురం. పాట. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ అమరం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి
విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై తిరిగి తెచ్చెను నీ ప్రేమ. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఉప్పొంగనిది నీ ప్రేమ, కంటి రెప్ప వంటిది నీ ప్రేమ. ఉప్పొంగనిది నీ ప్రేమ, కంటి రెప్ప వంటిది నీ ప్రేమ. గర్వము లేనిది నీ ప్రేమ, దయగలది నీ ప్రేమ. గర్వము లేనిది నీ ప్రేమ, దయగలది నీ ప్రేమ. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ ప్రేమ అమరం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ ప్రేమ అమరం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా
వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రభుదాసతులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాను, గమనించండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ధ్యానం మా కొరకు దీవించుము. వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ బలపరచుమని, మాతో మాట్లాడి మా అంతరంగము నూతనపరచుమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా అంటే అది అర్థం. ఆయన రారాజు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనము దేవుని స్తుతించటం గురించి ఈ దినాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనిషి దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లించడు అంటే గర్వం తలెత్తినప్పుడు చెల్లించలేడు. గర్వం అడ్డొస్తుంది. గర్వం మనిషిలో తలెత్తేటటువంటి 7 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. పేరును బట్టి మనిషి గర్వం రావచ్చు, పర్సనాలిటీని బట్టి గర్వం రావచ్చు, జ్ఞానాన్ని బట్టి గర్వం రావచ్చు, అలాగే ధన సమృద్ధిని బట్టి గర్వం రావచ్చు, ఆచార భక్తి వలన గర్వం రావచ్చు, తనకున్నటువంటి సామర్థ్యము స్కిల్స్ని బట్టి గర్వం రావచ్చు, ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు, సాధించినప్పుడు విజయ గర్వం మనిషిలో తలెత్తవచ్చు. ఈ సమయంలో గర్వం తలెత్తినటువంటి పరిస్థితులు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37-38 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును సమీపించినప్పుడు, మత్తయి సువార్త 23:37-38 యెరూషలేము పట్టణాన్ని గూర్చి ఈ మాటలు అన్నాడు. అంటే ఆ ప్రజలను గూర్చి ఈ మాట అన్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అన్నాడు. 38లో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. యెరూషలేములో ఉన్నటువంటి వారిని గూర్చి ప్రభు ఈ మాట చెప్పవలసి వచ్చింది. వారు పట్టణాన్ని బట్టి అతిశయించారు. దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణం అని చెప్పి అతిశయించారు. మనం మన జీవితాల్లో పేరును బట్టి అతిశయించేటటువంటి ప్రమాదం, కొన్ని మార్లు సహవాసమును బట్టి అతిశయించే ప్రమాదం నుండి కూడా మనం మనల్ని సేవ్ చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ యెరూషలేముకు సంభవింపబోయేటటువంటి పరిస్థితి ముందుగా సూచినటువంటి వాడై ప్రభు ఈ మాట చెప్పాడు. 39వ వచనం, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చివరి దినాల్లో ప్రభు చెప్పినటువంటి మాట ఇది.
గర్వం. యెరూషలేములో వారికి, ఆ యూదయ ప్రాంతంలో వారికి, మిగిలినటువంటి జిల్లాల్లో వారంటే గలిలయ ప్రాంతం, ఇంకా సమరయలు అంటే సరే వాళ్ళని చాలా చిన్న చూపు చూచేవారు. యెరూషలేము వారికి చాలా అతిశయం ఉండేది. మహానగరాల్లో ఉండేవారు కూడా టౌన్స్లోనూ గ్రామాల్లోనూ ఉండేవారిని ఏమంటారంటే, వీళ్ళు ఏదో టౌన్ నుంచి వచ్చారు, పల్లెటూరు నుంచి వచ్చారు, వీళ్ళు పల్లెటూరు మొఖాలు అని అంటూ ఉంటారు కొన్నిసార్లు. మహానగరాల్లో ఉండేటటువంటి వాళ్ళు కలుషితమైనటువంటి గాలిని పీల్చుకుంటూ అనేక రకాలైన పొల్యూషన్ మధ్య జీవిస్తూ స్వచ్ఛమైన గాలి పీల్చుకునేటటువంటి వాళ్ళను వీళ్ళు పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు. ఆశ్చర్యం కదా. పేరును బట్టి అతిశయిస్తూ మేము ఫలాని మహాపట్టణంలో ఉంటాము. యెరూషలేము వారు గర్వించారు. అందుకే రక్షకుని, విమోచకుని, మెస్సియా వారు సరైన రీతిగా గుర్తించలేదు, తృణీకరించారు. కొంతమంది వారి పర్సనాలిటీని బట్టి, వారి ఎత్తు, లేకుంటే వారి యొక్క రూపము, వారి యొక్క సౌందర్యం, దీనిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొన్ని మార్లు అతిశయం బయటకు రాకపోవచ్చు, కానీ లోపలైనా ఉంటుంది అతిశయం. నేను చాలా చక్కగా ఉంటాను అనేటటువంటి భావన. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండనక్కర్లేదు, కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైతే మాత్రం సమస్యలు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. సుపీరియారిటీ కాంప్లెక్స్ చాలా హద్దులు మించిపోతుంది కొందరికి, అది నష్టాన్నే కలిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం, అభిషేకించబడినటువంటి కెరూబు, ఇప్పుడు లూసిఫర్ గా పిలువబడేటటువంటి సాతాను, ఒకప్పుడు తేజో నక్షత్రము వేకువ చొక్కగా ఉన్నటువంటి ఆ ప్రధాన దూత. యెహెజ్కేలు 28:17, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేల పడవేశాను. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించి. మనుషులు తమ బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చర్మం ముడతలు పడిపోతుంది, వ్యాధులు దేహంలో ప్రవేశిస్తే, ఎన్ని సంవత్సరాలున్నా, ఒకవేళ 100 దాటి బ్రతికినా కూడా ఒకనాడు ఈ దేహము బలహీనమైంది. సౌందర్యం అశాశ్వతమైనది. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం, మనం ఎరుగుతాం ఈ మాట. అయినా మనిషి సౌందర్యం, పర్సనాలిటీని బట్టి అతిశయపడుతూ ఉంటారు. లూసిఫర్ లేక ప్రధాన దూత అలాగూ అతిశయపడింది. ఇక్కడ తూరు రాజును గూర్చి చెప్పబడినట్లు ఉన్నది, కానీ దాని వెనుక మనం చూచేది ప్రధాన దూత లేక అభిషేకించబడినటువంటి దూత. 15వ వచనంలో, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అని దేవుడు అంటాడు. గర్వం తలెత్తే వరకు, తలెత్తక ముందు బాగున్నాడు, తలెత్తిన తర్వాతే నష్టం కలిగింది. కొన్ని మార్లు కొందరు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు. జ్ఞానం, విద్య, డిగ్రీలు, చదువు మంచిదే, కానీ దానిని బట్టి కూడా వ్యక్తి అతిశయించకూడదు. దాన్ని బట్టి అతిశయించిన వ్యక్తి దేవుని స్తుతించలేడు. తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. ఈ లోకంలో చాలా మంది, ముఖ్యంగా స్టూడెంట్స్, హై స్కూల్ అయిపోయి కాలేజీలోకి రాగానే లేక యూనివర్సిటీలో ఎంటర్ కాగానే దేవుని ఉనికిని గూర్చి సందేహించడం మొదలు పెడతారు. దేవుడు నిజంగా ఉన్నాడా? ఏదో చిన్నప్పటి నుంచి అనుకుంటూ వచ్చాం, కానీ ఇప్పుడు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఉన్నాం. ఇంకా దేవుడు ఉన్నాడని దేవునికి మనం భయపడాలా, మనం ఇష్టం వచ్చింది మనం చేయకూడదా, మనం అనుకున్నది అనేటటువంటి తలంపులు చాలా వస్తాయి. లైఫ్ ఎంజాయ్ చేద్దామని యవనస్తులు శోధనలు వస్తూ ఉంటాయి. జ్ఞానం వలన గర్వం వస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలోనే 28వ అధ్యాయం 12వ వచనంలో,
రెండో భాగం పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. పూర్ణ జ్ఞానము అంత నాలెడ్జ్. సాతానుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, అది తీసివేయలేదు. అందుకే ఈ రోజుల్లో ఇంకా సాతాను పనిచేస్తూనే ఉన్నాడు. అయితే సాతాను మించినటువంటి జ్ఞానము, పరిశుద్ధత మన యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనకు ప్రభువును అనుగ్రహించడం ద్వారా సాతాను జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. మరలా అంశాలు మనం తర్వాత చూడబోతాం. జ్ఞానాన్ని బట్టి గర్వం వస్తుంది. మనిషి దేవుని ఎదుట సాగిల పడలేడు. కొన్ని మార్లు సమృద్ధిని బట్టి గర్వం వస్తుంది. బాగా ఆస్తున్నది అనుకోండి, కావలసినంత డబ్బు ఉన్నది, కావలసినన్ని వనరులు ఉన్నాయి, లేక పొలాలు ఉన్నాయి, అవన్నీ ఇవన్నీ వాహనాలు ఉన్నాయి. వాటన్నింటిని బట్టి మనిషి లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనికుడు అనుకున్నాడు కదా, సమృద్ధిగా పండింది ఆస్తి, తన పొలాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. ఏమనుకున్నాడు? 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పారు. రిచ్ ఫూల్ అంటారు. ధనవంతుడైనటువంటి అవివేకి. ఎందుకు? తాను కట్టించాలనుకున్నాడు, ఆ ప్రణాళిక లేసాడు, ఈ ప్రణాళిక లేస్తా ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు, ఇతరులతో చెప్పలేదు, తన ప్రాణంతోనే చెప్పుకున్నాడు. అయినా దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా ఎందుకు అంటే, ఇచ్చినటువంటి దేవుని, దాతను గుర్చినటువంటి స్పృహ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతి చెల్లించాలి దేవునికి. దేవా, నా పంటను నీవు దీవించావు, నా పైరును నీవు ఆశీర్వదించావు అని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండి దేవునికి స్తుతి చెల్లించినటువంటి ఒక మాట లేదు. కృతజ్ఞత రాహిత్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. గర్వాన్ని, సమృద్ధిని బట్టి తలెత్తేటటువంటి ఆ పరిస్థితి మనకెంతో నష్టాన్ని, అపాయాన్ని కలిగిస్తుంది. ఆచార భక్తిని బట్టి కూడా గర్వం వస్తుంది. ఆచార భక్తి అంటే రొటీన్గా మనము కొన్ని విషయాలు భక్తి చేస్తూ ఉంటాం. రొటీన్గా భక్తి చేసేటప్పుడు మన ఆచారములను బట్టి అతిశయం ఉంటుంది. కొన్ని మార్లు ఆచారములను బట్టి అతిశయం. గమనించండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం, పరిసయ్యుడు దేవాలయమునకు వెళ్ళి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పోల్చుకుంటున్నాడు. ఒకవేళ తాను ఉపవాసం ఉన్నాడు, ఆ క్రింద 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండేది. ఇతని వలె నేను లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని చెప్పి తన ఆచార భక్తిని బట్టి అతిశయించాడు. ఇతరులను తక్కువగా అంచనా వేయటం, అది తన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో దేవుడు అన్నాడు, 14వ వచనం, ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు, అతని కంటే, అనగా పరిసయ్యుని కంటే, ఇతడు అంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను.
ఈ మధ్య ఎవరో ఒక రాజకీయ నాయకుడు చెప్తూ ఉన్నాడు, బైబిల్లో ఈ మాట నాకు చాలా ఇష్టమైంది అని. ఏ మాట? తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకునే వ్యక్తి హెచ్చింపబడతాడు. పరిసయ్యుడు ఆచార భక్తిని బట్టి గర్వించాడు. అందుకే తాను స్తుతి చెల్లించాడు గాని ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ఇదెంత విపరీతం! భక్తిని బట్టి అతిశయించి దేవా నీకు స్తోత్రం అంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి అంటూ ఉన్నాడు. మన నీతి పరలోకానికి సరిపోతుందా? చాలు. ఎంత నీతిగా జీవించినా మనం పరిపూర్ణం కాదు. శాంక్టిఫికేషన్ అనేది మనలో జరుగుతూనే ఉంటుంది రక్షించబడినటువంటి విశ్వాసులు. ఇక్కడ ఈ పరిసయ్యుడు అతిశయించాడు. ఇంకా చెప్పాలంటే సుంకరిని మనసులో తృణీకరించాడు. తాను ఇచ్చేటటువంటి దాన్ని బట్టి తాను అతిశయించాడు. దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. ఆచార భక్తి, నేను చాలా నియమనిష్టలతో ఉంటాను అనేటటువంటి ఇంకొక విధమైనటువంటి గర్వం ఉన్నది. సామర్థ్యాన్ని బట్టి కలిగేటటువంటి గర్వం, స్కిల్స్. కొందరు అనర్గళంగా మాట్లాడగలరు, కొందరు ఒక పని అప్పగిస్తే ఎంత చక్కగా చేస్తారో. వారికి ఉన్నటువంటి నిపుణత అటువంటిది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనం, ఇక్కడ ఒక పట్టణాన్ని గూర్చి ఈ మాట చెప్పబడింది. ఆ పట్టణం 2వ వచనం, మహాబబులోను. ఈ మహాబబులోను అనేది వరల్డ్ సిస్టానికి ప్రతినిధి, లేక వరల్డ్ సిస్టమ్. మహాబబులోను వరల్డ్ సిస్టమ్. 7వ వచనం, నేను రాణిగా కూర్చుండుదాన్ను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకుని గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగంలోను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడు ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. మహాబబులోను గూర్చి ఈ మాట చెప్పబడింది. వరల్డ్ సిస్టాన్ని గూర్చి ఈ మాట చెప్పబడింది. 7 ఏళ్ల శ్రమల్లో సంభవించేటటువంటి పరిస్థితిని గూర్చి ఈ మాట చెప్పబడింది. అప్పటికి వరల్డ్ డిక్టేటర్ ప్రపంచమంతటినీ పరిపాలన చేస్తాడు. ఆ సిస్టమ్ అంతా కొలాప్స్ అయినప్పుడట 10వ వచనం క్రింది భాగం, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సనపునార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరకులను, పెద్ద లిస్టు ఉన్నది ఆ 14వ వచనం చివరి వరకు. ఇవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనచ్చు దాని గురించి దుఃఖపడుతుంది. కామర్స్ అండ్ ట్రేడ్ విస్తరిస్తా ఉంది ప్రపంచంలో. వ్యాపారం. అయితే ఈ బబులోని మీదికి 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో వరల్డ్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేటటువంటి సమయం వస్తుంది. సంఘం ఎత్తబడిన తరువాత 7 ఏళ్ల శ్రమలు వారికి ఉన్నటువంటి సామర్థ్యం అది పనికిరాదు. 15వ వచనం, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచూ దుఃఖపడుచు అయ్యో అయ్యో అంటారట. చూచారా? తమ యొక్క స్కిల్ ఎందుకు పనికిరాదు, తమ సామర్థ్యం పనికిరాదు. ఇంకొక గర్వం ఏంటంటే విజయ గర్వం, సక్సెస్ వలన వచ్చేటటువంటి గర్వం. ఒక కార్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చి సాధించినప్పుడు నేను విజయం పొందాను అనేటటువంటి గర్వం వస్తుంది. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం
యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కొందరు పాతాళములో ఉన్నటువంటి తేజో నక్షత్రం వేకువ చుక్కను చూచి ఇలాగంటారట. భూమిని 17వ వచనం, యెషయా 14:17. భూమిని కంపింపచేసి రాజ్యములను వణకించిన వాడు ఇతడేనా? పైన 16, నిన్ను చూచువారు నిదానించి చూచుచూ ఇట్లు తలపోయేది. పైన 15, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పైన 14, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. తేజో నక్షత్రం వేకువ చుక్క, పైన 12వ వచనం ప్రారంభంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి. యెషయా గ్రంథం 14లో చాలా క్లియర్గా సాతాను యొక్క పతనాన్ని గురించి మనం చదువుతాం. తాను రాజ్యాలను కంపింపచేసి 17వ వచనం క్రింది భాగాల్లో లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఏమైంది? మనుషులను బంధించి, పాపంలో బంధించి, మనుషుల చేత పాపం చేయిస్తూ లోకంలో చాలా చెడుగు కీడు ఇదంతా కలిగిస్తున్నటువంటి సాతాను ఒకనాడు పాతాళంలో ఒక మూలకు త్రోయబడేటటువంటి సమయం వస్తుంది. దేవుడు ముందే ప్రవచనం చెప్పించాడు. కనుక 7 విధాలైనటువంటి గర్వాలు ఉన్నాయి. పేరును బట్టి, మన పర్సనాలిటీని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆర్థిక సమృద్ధిని బట్టి, ఆచార భక్తిని బట్టి, మన సామర్థ్యమును బట్టి, మనం సాధించేటటువంటి విజయాలను బట్టి మనిషిలో గర్వం తలెత్తేటటువంటి అవకాశం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటినీ జయించాడు. ఆయన శరీరంలో ఉండి జయించాడు. ఒక్కొక్కటి మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం యేసు ప్రభువారు ఎలాగూ వీటిని జయించాడో దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13:55 వచనం, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు కారా అని ఎవరన్నారంటే పైన సమాజ మందిరంలో బోధించినప్పుడు 53వ వచనం, 54, వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి. వాళ్ళు ఇలాగూ మాట్లాడితే ప్రభు ఒక మాటే అన్నాడు, ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను గణహీనుడు కాడని వారితో చెప్పాను. అంతే. ఇంకా ప్రభు వారి అవిశ్వాసాన్ని బట్టి ఎక్కువ అద్భుతాలు కూడా చేయలేదు. అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రభువు చేయాలనుకుంటే చేయొచ్చు, వాళ్ళ నోర్లు మూయించవచ్చు. నేను చేయలేను అనుకుంటూ ఉన్నారా, నేను ఎవరిని అనుకుంటూ ఉన్నారు అని వాళ్ళతో ఆర్గ్యూ చేయొచ్చు. ప్రభు చేయలేదు. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా ఉంచుకోవాలి. పేరును బట్టి గర్వం తలెత్తకుండా ఉండాలండి. తరువాత మన పర్సనాలిటీని బట్టి చాలా చక్కని రూపం, సౌందర్యం ఉంటే గర్వం వస్తుంది అనుకున్నాం కదా. దేవుడిచ్చినటువంటి శరీరాన్ని బట్టి, రూపమును బట్టి సంతోషించి స్తుతించాలి. శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవాలి. అయితే దానిని బట్టి గర్వం తలెత్తకుండా ఉండాలంటే యెషయా గ్రంథం 53:2 వచనం, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రభువా, నీ రూపం నాకు ఇచ్చే నిమిత్తం నీవు నా కొరకు నీ రూపం అంతటిని పోగొట్టుకున్నావు అని చెప్పి మనం ప్రభువును స్తుతింపబద్ధులం. తన పరిశుద్ధత, తన నీతి మనకి ఇవ్వాలని, మన పాపం నుండి మనల్ని విడిపించాలని, మనుషులు చూడనలని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన శిలువలో మన కొరకు
మన పాపం అంతటిని, శాపం అంతటిని ఆయన సిలువలో వహించాడు. ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి మాదిరి ప్రభు కనబరిచాడో. ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకుంటే, మన కొరకు సహించినటువంటి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, సిలువలోని ప్రభు రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన పర్సనాలిటీని బట్టి మనం అతిశయించలేము. తర్వాత మూడవది జ్ఞానాన్ని బట్టి, నాలెడ్జ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య చేసేటటువంటి కాలంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8:28. యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. అక్కడ మనము గమనించవలసింది తండ్రి నాకు నేర్పినట్టు. తండ్రి ఏదైతే మాట్లాడటానికి తనకు అనుమతి ఇచ్చాడో, ఏది మాట్లాడమని చెప్పారో అది మాత్రమే ప్రభు మాట్లాడాడు. ప్రభు మహాజ్ఞాని. అబ్రహాం పుట్టమురుకు నేనున్నానన్నాడు యూదులతో. అయినా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడ మొదలు పెడితే ఎవరు నిలవగలరు ఆయన జ్ఞానం ముందు, ఆయన పాండిత్యం ముందు? ఆలోచించండి. ప్రభువారు తండ్రి నాకు ఏదైతే అనుగ్రహించాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే నేర్పించాడో, శరీరంలో ఉన్నాడు ప్రభువారు కనుక శరీరధారిగా ఉన్నటువంటి ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నాలుగవది సమృద్ధిని బట్టి గర్వం తలెత్తుతుందని మనం చెప్పుకున్నాం కదా. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. సమృద్ధిని బట్టి మనుషులకు గర్వం వస్తుంది. మంచి బిల్డింగ్, మంచి ఆస్తి, మంచి నివాసం, అవన్నీ కలిగి ఉన్నప్పుడు సహజంగా గర్వం తలెత్తుతుంది. అయితే ప్రభువారు తలవాల్చుకుంటే స్థలం లేదు, ఆయన సొంత ఇల్లు లేదు. పుట్టినప్పుడు పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు. మరుసటి రోజు భోజనం ఆయన ఎక్కడ చేస్తాడో తెలియదు పరిచర్య చేసే రోజుల్లో. అలాగే చనిపోయినప్పుడు కూడా అరిమత యేసేపు తన కొరకు సిద్ధపరచుకున్న సమాధిలో ప్రభు ఉంచవలసి వచ్చింది. ప్రభు తన కొరకు ఏమి ఏర్పాటు చేసుకున్నారు? ఎంత శ్రేష్టమైనటువంటి మాదిరి, ఎంత శ్రేష్టమైనటువంటి మాదిరి కనుపరిచాడు. మనుష్య కుమారునికి తలవాల్చుకుంటుకైనను స్థలం లేదు, తలవాల్చుకుంటుకైనను స్థలం లేదు. ఐదవది ఆచార భక్తిలోనికి వద్దాం మనం. ఆచార భక్తి లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కుంది. ఆచార భక్తి నిష్ఠ సుంకర్లతో, పాపులతో, ఈ పండితులు, యెరూషలేములో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, వారు సహపంక్తిని ఎప్పుడు భోజనం చేసేటటువంటి వారు కాదు. ఇక్కడ యేసు ప్రభువారు వారితో కూర్చుని భోజనం చేస్తున్నారు. కనుక వారి ఆచారాలు ఏమైనవంటే భగ్నమైనవి, ట్రెడిషన్స్ బ్రేక్ అయినాయి. అందువలన వారికి చాలా సణుగుడు స్టార్ట్ అయింది యేసు ప్రభు మీద. మేము ఎలాగూ మన పూర్వీకుల యొక్క ట్రెడిషన్ అంతటినీ కాపాడుతూ ఉంటే ఈయన మన సంప్రదాయాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన కాలంలో విప్లవాత్మకమైనటువంటి సామాజిక విషయాలు ఎన్నో చేశాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఆయన సుంకర్లతో అంటే ట్యాక్స్ కలెక్టర్స్తో, పాపులతో, లోకంలో వీళ్ళు పాపులు లేక వీళ్ళు చాలా వీరి జీవితం మంచిది కాదని తృణీకరింపబడినటువంటి వారితో కూర్చుని ఆయన భోంచేశాడు, సహపంక్తి భోజనం. అది వారికి చాలా షాకింగ్ అనిపించింది, అందుకే చదువుకున్నాం. మనం మన భక్తిని బట్టి అతిశయించకూడదు. ప్రభువే మనకు శ్రేష్టమైన మాదిరి. సామర్థ్యాన్ని బట్టి గర్వం వస్తుంది, మన యొక్క స్కిల్స్ని బట్టి, ఎబిలిటీస్ని బట్టి అని చెప్పుకున్నాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట వ్రాయబడినది. ప్రభువారు చెప్పాడు, నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని చిత్తము. గమనించండి, నా సామర్థ్యం అని ప్రభు అంటలే. తండ్రి చేత తాను పంపబడ్డాడు, తండ్రి చిత్తం నెరవేర్చుట, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చుటే. ప్రభువారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర బహుకాలం నుండి పడి ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశాడు. 38 ఏండ్లు. 5వ వచనం, 5:5 యోహాను. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే, నా ఉద్దేశ్యం కాదు, తండ్రి చిత్తం నేను నెరవేర్చాను అని తన స్కిల్కి, ఎబిలిటీస్కి, వీటన్నిటికీ మూలం మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ప్రభు ఎక్నాలెడ్జ్ చేసినట్టు ప్రభువును మనం ఘనపరిచి హెచ్చించవలసిన వారంగా ఉన్నాం. ఆఖరుగా విజయ గర్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. సక్సెస్ వల్ల వచ్చేటటువంటి గర్వం. యెషయా గ్రంథం 53లో యేసుక్రీస్తు ప్రభు సిలువను గుర్చినటువంటి ఆ చక్కని దృశ్యంలో సిలువ దగ్గర కూర్చుని డిస్క్రైబ్ చేసి రాసినట్టుగా కనబడుతుంది మనకది. యెషయా 53:3 వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనిపించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సాతానుని జయించాడు. అయితే ప్రభు యొక్క రూపం ఎలా కనబడుతుంది? వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనిపించిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి, చాలా మార్లు సక్సెస్ను బట్టి ప్రైడ్ అనేది వస్తుంది. పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అయితే ప్రభువారు మనల్ని ఉద్ధరించడానికి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన వ్యసనాక్రాంతుడై, వ్యాధిని అనిపించిన వాడై శ్రమను పొందాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పర్సనాలిటీని చూచినప్పుడు, వ్యక్తిత్వాన్ని చూచినప్పుడు, ఆయన జీవితాన్ని చూచినప్పుడు, ఆయన ఉపదేశాలను చూచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మనం హీరోగా పెట్టుకుని మనము సువార్తలలో ప్రభు యొక్క జీవిత విధానాన్ని ధ్యానం చేస్తూ ఉంటే గర్వం అనేది మనలో తలెత్తదు. యేసుక్రీస్తు ప్రభువే మన మోడల్. జ్ఞాపకం పెట్టుకున్నాం, ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్పబడినటువంటి మాట, ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన రిక్తుడుగా మన కొరకు తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంలో మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభా, నా పెదవులలో నుండి, నా అంతరంగంలో నుండి స్తుతి రావటం లేదు అంటే
ఎక్కడో ఏదో ఒక మూల గర్వం నాలో ఉన్నందువలన ఈ 7 విధాలైనటువంటి గర్వాలు, ఇంకా అనేక విధాలైన గర్వాలు ఉండొచ్చు, కానీ మనం కొన్నిటిని గురించే మాట్లాడుకున్నాం. ఈ 7 విధాలైనటువంటి గర్వాల్లో పేరును బట్టి, పర్సనాలిటీని బట్టి, జ్ఞానాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, ఆచారభక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, విజయాన్ని బట్టి ఎక్కడో ఏదో మన మనస్సుల్లో చోటు చేసుకున్నందువలన ప్రభువుకు స్తుతి చెల్లించడానికి మనకు ప్రేరణ రావటం లేదేమో చూసుకుందాం. ప్రభు మనల్ని ఎంత కాపాడాడు. మనం ప్రభువును స్తుతింపబద్ధులం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప రక్షక, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగో శ్రేష్టమైన మాదిరిగా ఉండి మాలో తలెత్తేటటువంటి ఏ విధమైనటువంటి గర్వాన్ని సహా ప్రభు వైపు చూచినప్పుడు మేము జయించగలము, మాలో తలెత్తకుండా మేము దాన్ని కంట్రోల్ చేయగలము, లేక చేదైన వేరును పెరికి వేయగలము. మీ వాక్యంలో నుండి మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. దీవించండి. వ్యూ చేసే మీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాల్లో వ్యూ చేసే బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు ప్రత్యేకమైన రీతిగా బలపరచుకొని షారోన్ కొరకు, బ్రాంచెస్ కొరకు, తండ్రి కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడే ఉండును గాక. ఆమేన్.